హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి మీద ఇంకా మన 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 మందకృష్ణ మాదిగ అన్న ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఓకే, మంచి పని చేస్తున్నాడు. మంచి పని చేస్తున్నాడంటే మరి చూడాలి మనం. అంటే ఆయన చేసేది సమర్థించాలా సమర్థించకూడదా అనేది స్పెసిఫికల్గా మందకృష్ణ మాదిగ అన్న సెక్యులర్ వైపు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది మనోళ్ళు అనుకున్న వాళ్ళు సెక్యులర్ వైపుకి రావాలి, సెక్యులర్గా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఎవరైతే మనం మనోళ్ళు అనుకుంటామో వాళ్ళందరూ కూడా నాన్ సెక్యులర్ వైపు ఉండి మేము మీకు చేసి పెడతామని చెప్పి మనకు ఒక ఏదో స్టోరీలు చెప్తున్నారు. అది ఏం మరి ప్రయత్నించమని నేను నో వన్ టు స్టాప్ దెమ్. ఓకే, ఇప్పుడు వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. మందకృష్ణ మాదిగ గారు నా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. హైదరాబాద్లో రీసెంట్గా మీటింగ్ పెట్టారు. మీటింగ్ బట్టి మన సహోదరులు మొత్తాన్ని కన్విన్స్ చేస్తున్నారు. మనం వాళ్ళతో కలిసి ఉండే మనం సాధించుకుందాము, వర్గీకరణ ఎలా సాధించుకున్నాము అలానే సాధించుకుందామని వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాడని నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. హైదరాబాద్లో రీసెంట్ ఆయనకి తెలుసు. ఒకవేళ నా వీడియో చూస్తే మందకృష్ణ మాదిగ నంబర్ తెలుసు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టాడు, హైదరాబాద్లో ఎవరితో మాట్లాడారు. ఓకే, సరే, ప్రయత్నం అనేది రకరకాల యాంగిల్లో చేయాలి. ఆది కాలంలో కూడా అంబేద్కర్ ఎదురు తిరిగితే బాబు జగజ్జన్ రావు గారు వాళ్ళతో ఉండి పనిచేశారు. అంబేద్కర్ గారు మీకు మాకు కుదరదంటే లేదు వీళ్ళ దగ్గరే ఉండి మనం రిఫార్మేషన్ తీసుకురావాలని రాజయ్య గారు చేశారు. ఓకే, ఎంసీ రాజయ్య గారు చేశారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. సో మందకృష్ణ మాదిగ గారు కూడా వెళ్ళనివ్వండి, ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళనివ్వండి. మీకు సెక్యులర్ వాదం మీద సెక్యులర్ వాదంగా ఉండి కొట్లాడాలనుకునే వాళ్ళు మన వైపుకి వస్తారు. లేదు వాళ్ళతో కలిసిపోయి ప్రయత్నం చేద్దామని మనం మార్చలేము వాళ్ళని. బట్ నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఈయన రవి అని ఆయన ఎవరో ఒక ఆయన రవి అని ఆయన కామెంట్ చేశాడు. దాని గురించి మాట్లాడుతున్నాయి. టీవీ 9లో వస్తే రవి అనేటువంటి ఒక బ్రాహ్మణ సంఘం వాళ్ళు కామెంట్ చేసి దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ వీడియో దానికి సంబంధించి. దాని గురించి వెళ్ళబోయే ముందు నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. ఏడిఎస్ స్టార్ట్ చేశాను, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్. మెయిల్ పెట్టండి అని అంటే నాకు 10-15 మెయిల్స్ వచ్చినాయి. ఒక్కరు కూడా నెంబర్ ఇవ్వలే. మెయిల్స్ పెట్టి రమేష్ అన్న ఐఎమ్ విత్ యూ అని పెడితే నేను ఎట్లా కాంటాక్ట్ చేస్తాను మిమ్మల్ని? యూ షుడ్ రైట్ యువర్ ఫుల్ నేమ్, యువర్ నంబర్ అండ్ ఫ్రమ్ వేర్ యువర్, మీరు ఎక్కడి నుంచి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కొద్దిగా రాస్తే నేను ఆన్లైన్లో వెరిఫై చేసుకొని మీరు జెన్యూన్ అనిపిస్తే నేను మీకు తిరిగి కాల్ చేస్తాను. అందరూ ఆన్లైన్లో ఉండాలని లేదు. ఆన్లైన్లో కనిపిస్తే ఇమ్మీడియట్గా కాల్ చేస్తా. నాకు ఇప్పుడు ఒక పోలీస్ అన్న ఫోన్ చేసి పోలీస్ అన్న మెయిల్ పెట్టాడు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది కదా, మనందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తాన్ని మనం గ్యాదర్ చేయాలన్నాను కదా. ఒక పోలీస్ రిటైర్డ్ డిఎస్పీ నుంచి మెయిల్ పెట్టాడు. నేను వెంటనే ఆన్లైన్లో వెరిఫై చేస్తాను. ఈ అన్న పేరు కొడితే వచ్చింది ఆన్లైన్లో. అప్పుడు నేను తిరిగి చేసిన ఆయనకి. ఓకే, కాబట్టి మీ ఫుల్ నేము ఫోన్ నెంబర్స్ పెడితే నేను మీకు తిరిగి కాల్ చేస్తా. ఓకే, మంచి శుభపరిణామం ఏంటంటే నేను ఆ వీడియో పెట్టినప్పుడు అసలు నాకు రెస్పాండ్ అవుతారా లేదా, వీళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారా లేదా అని నాకు ఎక్కడో అనుమానం ఉండేది. అనుమానం ఉంటూ వీడియో పెట్టాను. మార్నింగ్ ఏడిఎస్ స్టార్ట్ చేశాను. ఇదే రోజు ఫస్ట్ మెయిల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అన్న ఫోన్ చేయటం, నాతో మాట్లాడి ఎంకరేజ్ చేశాడు, మంచిగా ఎంకరేజ్ చేశాడు. సో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, బూస్టప్ ఇచ్చాడు. సో మనందరం దళితులు మొత్తం కలిసి వెళ్ళాలి, దళితులు మొత్తం యునైటెడ్గా ఉండాలి అనే దాని మీద నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు అర్థమైంది. ఓకే, అది సంగతే. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. ఏడిఎస్లో జాయిన్ అయ్యి అందరు కలిసి పనిచేద్దాము, యునైటెడ్గా పనిచేద్దాం. నాకు మెయిల్ పెట్టండి PROFRPKpolitics@gmail.comకి ఫుల్ నేమ్తో ఫోన్ నెంబర్తో సహా పెట్టండి. నేను ఆన్లైన్ 100% వెరిఫై చేస్తాను మీకు కాల్ చేసే ముందు. ఒకవేళ మీరు ఆన్లైన్లో కనపడలేదనుకోండి, నేను ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తాను. బట్ ఆన్లైన్లో వెరిఫికేషన్లో జరిగితే వెంటనే కాల్ చేస్తాను మీకు. అదే సంగతి. దీని సంగతి చూద్దాం. భగవంతునికి భక్తునికి మధ్య ఎవరు ఉండాలి? 2 వారాలైనా ఈ రగడకు ఫుల్ స్టాప్ పట్టం లేదు. ఇరు పక్షాలు తమ వాదనలతో తమదైన లాజిక్లతో ముందుకొస్తున్నారు. మందకృష్ణ మాదిగ ఈసారి పెద్ద ప్రశ్నే సంధించారు. ఇంతవరకు ఎవ్వరూ వేయని క్వశ్చన్ అది. అటు బ్రాహ్మణ సంఘాలు కూడా అంతే స్థాయిలో సమాధానం ఇస్తున్నాయి. మీకిచ్చే అవకాశాలు మాకివ్వండి, మా దగ్గరది మీరు తీసుకోండి అంటున్నాయి. ఇంతకీ ఈ ప్రశ్న ఏంటి? ఆ సమాధానానికి అర్థం ఏంటి?
అంటే ఎవరన్నారు? బ్రాహ్మణ సంఘాలు అన్నారట. ఏమని? మీ రిజర్వేషన్స్ మాకు ఇస్తే మా పూజారితనం మీకు ఇస్తాం అన్నారట. పోనీ ఒక నెల రోజులు మేము ఇలా పోస్తాం నీళ్లు, అలా నెల రోజులు తాగండి, ఇచ్చేస్తాం రిజర్వేషన్స్ మీకు. ఒక నెల రోజులు మా దళిత కాలనీలో ఉండండి, నెల రోజులే చీచి దూరంగా ఉంటారని ఇట్లా పోస్తాం నీళ్ళు. ఓకే, ప్రస్తుడా అంటాము మిమ్మల్ని, అంటరానోడు అని పిలుస్తాం మిమ్మల్ని, వాడు అని అట్లా అంటాం మిమ్మల్ని కూడా. అవన్నీ భరిస్తారు. ఒక నెల రోజులు భరించి నా రిజర్వేషన్ ఇచ్చేస్తాం మీకు. ఇది ఒక జస్ట్ నాట్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిజర్వేషన్స్ అండి, జస్ట్ నాట్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ ప్రీస్ట్ హుడ్. సోషల్, అందుకే అంబేద్కర్ పిచ్చోడా? అంబేద్కర్ ఏమని రాశాడు? సోషల్ ఇంజస్టిస్ అని రాశాడు అక్కడ. ఓకే, ఫెసిలిటీసు, చదువుకోవడానికి అవకాశాలు, ఇవన్నీ కల్పించండి. ఎందుకు? యాజ్ అ కంపెన్సేషన్ టు దిస్ సోషల్ ఇంజస్టిస్. ఇక్కడ ఇంజస్టిస్ జరిగింది, ఎడ్యుకేషన్లో ఇంజస్టిస్ జరిగింది, ఉద్యోగాల్లో ఇంజస్టిస్ జరిగింది, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి అని అంబేద్కర్ చెప్పాల. మీరు సోషల్ ఇంజస్టిస్ చేయటం వల్ల వీళ్ళకి ఎడ్యుకేషన్లో ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్ ఇవ్వండి. రూట్ కాజ్ సోషల్ ఇంజస్టిస్. ఆ సోషల్ ఇంజస్టిస్ని మీరు తీసుకోలేరు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఇంపాసిబుల్. ఇది దళితులు పడ్డ కష్టము, అంటరానితనాన్ని అనుభవించిన ఫీలింగ్ని మీరు అనుభవించలేరు. దళిత కాలనీలోకి వెళ్ళి ఒక గంట కూడా ఉండలేరు మీరు దళిత కాలనీలో. కాబట్టి ఆ ఎక్స్చేంజ్ ఆఫర్లు పెట్టకండి. దళిత బ్రాహ్మణ సంఘాలకి నా రిక్వెస్ట్ ఏంటంటే, సహోదరులారా, ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టకండి. అది మీరు భరించలేరు ఎక్స్చేంజ్ ఆఫర్లు. అది సంగతి. ఆ సమాధానానికి అర్థమేంటి? క్రైస్తవంలోకి మారితే ఎస్సీలు కాదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు ఇచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ మొదలైంది. తీర్పు ఇచ్చినప్పటి నుంచి కాదండి, మీరు ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు, ఎందుకు కావాలని హైలైట్ చేశారు, ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు, రోజు వారానికి ఒక జడ్జిమెంట్ వస్తాయి వీటి మీద. ఎవడో ఒకటి వెళ్తాడు, నేను ఎస్సీ అని చెప్తాడు, నువ్వు ఎస్సీ కదా, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉందంటాడు. చాలా చిన్న కేసు అది. చాలా స్ట్రాటజిక్గా, ప్లాన్డ్గా, పబ్లిక్గా అసలు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళని దొక్కాలని చెప్పి కరెక్ట్గా పాస్ట్ ప్రవీణ్ గారి యొక్క చనిపోయిన రోజున జడ్జిమెంట్ ఇచ్చి హైప్ చేసి, నేషనల్ వైడ్గా హైప్ చేసి, గబ్బు చేసి రచ్చరచ్చ చేశారు. ఒక చిన్న కేసు అది. అలాంటివి వారానికి ఒక కేసు వచ్చింది జడ్జిమెంట్లు. ఎందుకంటే పాస్టర్లు అందరికీ నాలెడ్జ్ ఉండదు కదా. ఎవరో ఒకరు నాకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్తూ ఉంటారు కదా. దేశవ్యాప్తంగా కొన్ని వందల జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి. అవన్నీ వదిలేసి దీన్ని ఒక్కటి ఎందుకు పట్టుకున్నారు? పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన రోజు ప్లాన్డ్గా అది. కాబట్టి ఇది మెయిన్ కేసు కాదు, ఇది చాలా పెట్టి కేసు ఇది. అది సంగతి. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ మొదలైంది. చర్చ కాదది, సామాజిక వర్గాల మధ్య సాగుతున్న సమరం అది. లేటెస్ట్ గా తన వాదనకు మరింత పదును పెంచిన మందకృష్ణ మాదిగ అయోధ్య సహా దేశంలోని అన్ని ఆలయాల్లో కూడా ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఉండాల్సిందే అని డిమాండ్ చేశారు. మరి ఆయన డిమాండ్ కరెక్టే కదా. అందరికి ఇవ్వండి, ప్రీస్ట్ హుడ్ అందరికి ఇవ్వండి అని అంబేద్కర్ కాలం నుంచి వచ్చింది. ఫూలే గారి దగ్గర నుంచి వస్తుంది అది. అందరికి ఇవ్వండి అని. ఓకే, ఇప్పుడు నేను అదే మందకృష్ణ మాదిగ గారిని, ఆయన సెక్యులర్ వాదం వైపు వచ్చేంత వరకు నేను ఆయనకు సపోర్ట్ చేయను. బట్ ఆయన భావజాలాలు, ఆయన మాట్లాడే మాటలు నేను సపోర్ట్ చేస్తున్నాను. అది ఓకే. అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే హిందూ దేవాలయాలన్నిట్లో, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే అన్ని దేవాలయాలు అన్నిట్లో ఖచ్చితంగా పూజారులుగా, ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉండాల్సిందే. బ్రాహ్మణేతర వర్గాలందరూ ఉండాల్సిందే. వేదం నేర్చుకోండి, సంధ్యావందనం సంప్రదాయం పాటించండి, అర్చకులుగా రండి, మాకేం అభ్యంతరం అనేది మందకృష్ణ మాదిగకు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఇచ్చిన సమాధానం. అది రవికుమార్ గారు, మీరు కూడా వేదాలు నేర్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు, మీరు కూడా చాడండి, మాకేం ప్రాబ్లం లేదు అని అనడం చాలా ఈజీ. ఇప్పుడు క్రికెట్లో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఒకడు నెట్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు వీడికి బ్యాట్ ఇయ్యరు, బాల్ ఇయ్యరు, బౌలింగ్ ఇయ్యరు, వీడికి వాడు చూసి నిలబడతా ఉంటాడు. వాడు అంత అయిపోయినాక ఏందన్నా ఈ అన్యాయం ఏంది, నాకు క్రికెట్ నేను కూడా క్రికెట్ ఆడుతాంటే నువ్వు వచ్చి ఆర్డర్ ఎవడొద్దు అన్నాడు. నువ్వు బ్యాట్ ఇస్తే కదా ఆడేది వాడు, నువ్వు బాల్ ఇస్తే కదా బౌలింగ్ ఏమని ఆడేది వాడు. అలాగే వేదాలు నేర్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదంటే మీరు వేదిక స్కూల్లో వాళ్ళకు కూడా అడ్మిషన్ ఇవ్వాలి, మీ పక్కన కూర్చోవాలి, పక్కన ఉన్న టీచర్ కనుక చెయ్యి పట్టుకొని ఎలా రాస్తారు నేర్పిస్తారు కదా. అలాగే ఈ దళితులను కూడా వేదిక స్కూల్లో కూర్చోబెట్టి, మీ పక్కన కూర్చోబెట్టి, మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని బ్రాహ్మణ పిల్లల్ని ఎలాగ నేర్పిస్తున్నారో వేదాలు, అలాగే దళిత పిల్లల్ని కూడా నేర్పించండి, అప్పుడు వస్తాయి. అవన్నీ చేయకుండా రండి, మీరు కూడా రండి, మేము వద్దన్నామా అంటే అది అవన్నీ చేయాలి కదా మీరు. అక్కడ ఇంజస్టిస్ అదే, సోషల్ ఇంజస్టిస్ అదే కదా మేము మాట్లాడేది. వైదిక సంప్రదాయాలతో
నిత్యం అనుష్ఠానం చేసుకుని దేవాలయంలోకి గర్భగుడిలోకి వెళ్తాం. ఆ సాంప్రదాయాలు మీరు కూడా పాటించండి. ఆ సాంప్రదాయాలు మేము వద్దనట్లేదే. మీరు మాకు వారు అవునండి. ఇప్పుడు బ్రాహ్మణులు చేయలేదు, దళితులు ఎందుకు చేయలేరు? అది బ్రాహ్మణులు ఈ సాంప్రదాయాలు పాటించగలిగినప్పుడు నిష్ఠగా ఉదయాన్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి ఎంత నీట్గా దళితులు ఎందుకు ఉండరు? అవకాశాలు ఇస్తే ఉండనిస్తారు. వాడికి అవకాశం ఎక్కడొస్తుంది? ఆ ఇటుక బట్టీల దగ్గర, కూలి పని చేసే దగ్గర, బేల్దారి మేసే దగ్గర అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వాడు మురికిగా ఉంటున్నాడు. వాడు మీలాగా గుడిలో పనిచేసేటువంటి అవకాశం ఉంటే వాడు రోజుకు 4 సార్లు స్నానం చేస్తాడు. ఒకసారి ఏముంది? అవకాశం రావాలి కానీ. అదే సంగతి. ఆ సాంప్రదాయాలు మేము వద్దనట్లేదే. మీరు మాకు వారసులు రమ్మంటున్నాం. ఇక్కడే ఓ లాజిక్ కూడా వదిలిపెట్టారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా బైబిల్ ను నమ్ముకుంటే పాస్టర్లు అవుతున్నారు కదా, మరి సనాతన ధర్మాన్ని నమ్ముకున్న అదే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గర్భగుడిలో ప్రధాన అర్చకులు ఎందుకు అవడం లేదని ప్రశ్నించారు. చర్చికి వెళ్ళిన కాడ, క్రీస్తు కాడ ఏ వర్గాల వాళ్ళు వెళ్ళినా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాస్టర్లు అవుతుండ్రు కదా. ఇస్లాం మతం తీసుకుంటే ఎవరైనా సరే ముల్లాలు అక్కడ అవుతుండ్రు కదా. మరి అయోధ్య గుడిలో బ్రాహ్మణేతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజలు ఎందుకు? ఫాస్ట్ పడతారు. మందకృష్ణకు తెలుసో తెలీదో టీటీడీలో 110 మంది బ్రాహ్మణేతలు వేదం నేర్చుకుని బయటకు వచ్చారు. వాళ్ళంతా అర్చకత్వానికి అర్హత సాధించారని కౌంటర్ ఇచ్చారు ద్రోణంరాజు. ధర్మం పాటించి టీటీడీలో 116 మంది బ్రాహ్మణేతరులు అర్చకేతలు నేర్చుకుని బయటకు వచ్చారు. అర్చక నేర్చుకుని అక్కడే పని చేయాలి కదా. బయటికి రావడం ఏంటి? అక్కడే కదా వాళ్ళు పూజారి పని చేయాలి. బయటకు వచ్చి ఎక్కడికి? దళిత కాలనీల్లో కొత్తగా గుళ్ళు కట్టిపోతున్నారు. దళిత కాలనీల్లో అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు అని అర్థం. ఇలానే దళితుల మొత్తాన్ని పిలిచి ఇవన్నీ కూడా పూజారి పత్రం ఎలా చేయాలని నేర్పించి దళిత కాలనీలు గుడులు కట్టి ఆడికి పంపించిపోతున్నారు వీళ్ళందరినీ. నెక్స్ట్, తెలుసుకొని ఏ గుడికి ఏ ఆగమం ఉంటుందో, ఏ నైతిక విలువల్ని పాటించాలో నేర్చుకుంటే ఎవరైనా అర్చకత్వానికి హక్కులే అనేది ద్రోణంరాజు సమాధానం. బ్రాహ్మణుడైనా సరే ఈ నిబంధనలన్నీ పాటించి తీరాల్సిందే అన్నారు. అలానే సాంప్రదాయాలు పాటించి సనాతన ధర్మంలో ఏదైతే భగవద్గీత, రామాయణం మేము వాటిని పరిగణలో తీసుకుని ఈ రోజు దేవాలయాలు నడవండి. ప్రతి గుడికి ఒక ఆగమం ఉంటుంది, ప్రతి దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ప్రతి దానికి ఒక ప్రసాదం ఎంత పెట్టాలి ఏమిటి అనేది ఒక ప్రమాణికం ఉంటుంది. ఆ ప్రమాణికబద్ధంగా నడుస్తాయి. అది నా ఇష్టం వచ్చినట్టు నా గుడి నేను చేస్తానంటే కుదరదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని నేర్పిస్తే చేస్తారండి. ఇవన్నీ కూడా ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉండిద్ది అంటే నేర్పిస్తే చేస్తారు. ఇంజనీరింగ్ స్టూడెంట్ వాడు కాలేజ్ చదువుకుంటే కదా వచ్చింది వాడికి. వాడు ముందు తెలియదు కదా, కాలేజీకి వెళ్ళక ముందు తెలియదు కదా. మీరు నేర్పించాలి. డాక్టర్లు కూడా అంతే, నేర్చుకున్న తర్వాత అవుతారు. మీరు నేర్పిస్తే అవుతారు వాళ్ళు కూడా. పూజారులు వర్గాలకు అవకాశం ఉన్నట్లే పూజారులుగా అన్ని వర్గాల వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు మందకృష్ణ. అందరూ సమానమే అన్న రామానుజాచార్యులు బిఆర్ అంబేద్కర్ల సిద్ధాంతాన్ని తాను కూడా అడుగుతున్నట్టు చెప్పొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కాడ అన్ని శాఖల్లో అన్ని వర్గాల ఆఫీసర్లు ఉన్నారు కదా. వైద్య వృత్తి చేసే కాడ అన్ని శాఖల్లో అందరూ ఉన్నారు కదా, అన్ని వర్గాలు ఉన్నారు కదా. మన సెక్రటరీకి వెళ్తే అన్ని వర్గాల వాళ్ళు సెక్రటరీలు ఉన్నారు కదా. మన దేవాలయానికి వెళితే అన్ని వర్గాల వాళ్ళు పూజలు ఎందుకు ఉండదు? ప్రస్తుతం సమాజం అంతా సమానంగానే నడుస్తోందనేది ద్రోణంరాజు వర్షం. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ కులాలు వర్గాలకు అతీతంగా కోట్ల మంది మహిళలు చదువుతున్నారు. నాన్ బ్రాహ్మణులు ఎంతమంది బ్రాహ్మణుల కంటే గొప్పగా పూజలు చేస్తున్నారు. బ్రాహ్మణుల కంటే నిష్ఠగా మాంసాహారాన్ని మానేసి సంప్రదాయం పాటిస్తున్నారు. మరి అక్కడ సమానత్వం కనిపించడం లేదని ప్రశ్నించారు ద్రోణంరాజు. తిప్పి కొడితే 3000 మంది పూజారులు ఉన్నారు. తమ మీద పట్టం దేనికి అనేది ఒక సూటి ప్రశ్న. ఆయనకి బాధ ఎక్కడ కలిగింది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఆయన ఆవేదన చెందుతున్నారు. ఏదైతే దళిత క్రిస్టియన్లు అనే పదం రాజ్యాంగంలో లేదు. అందరూ కూడా ఆలోచించుకోవాలి. దళిత క్రిస్టియన్ అనే పదం ఎక్కడ రాజ్యాంగంలో లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత క్రిస్టియన్ అనే పదం రాజ్యాంగంలో లేదు. అసలు దళితుడనే లేదు రాజ్యాంగంలో. ఏంది మీరు దళిత క్రిస్టియన్ గురించి మాట్లాడేది? దళితుడైన ప్రతి రాజ్యాంగంలో ఉందా? దళితుడే లేకపోతే దళిత క్రిస్టియన్ యాడ్ నుంచి వస్తాడు రాజ్యాంగంలోకి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం ఉంది రాజ్యాంగంలో. షెడ్యూల్డ్ కులాలు అనేటువంటి పదాన్ని చేర్చారు. షెడ్యూల్డ్ కులాలు ఎవరు అనేది 1950 షెడ్యూల్ క్యాస్ట్ అంటారు. పారా 3 వేశారు. దాని మీద బాధపడేది ఏం లేదు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఎందుకు 1950 నుంచి ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు కొత్తగా ప్రశ్నించింది ఏం లేదు. మీరే కంగారు పడుతున్నారు. మేము 1950 నుంచి ఏడుస్తున్నాం, దాని మీద 1950 నుంచి అరుస్తున్నాం, 1950 నుంచి గొడవ చేస్తున్నారు. ఓకే, మీరు కంగారు పడుతున్నారు, మాకు కంగారు ఏం లేదు. ఇది ఎందుకంటే ఇది లాంగ్ టైం బ్యాటిల్. ఇది 1950 నుంచి బ్యాటిల్. ఇది దాన్ని మీరు అన్యాయంగా వేసారు అని చెప్పేసి అక్కడ 1930 షెడ్యూల్ కేసు ఆర్డర్ తీసుకొచ్చి 36 తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అక్కడ బ్రిటిష్ వాడు వేసింది రిజర్వేషన్స్ కోసం కాదు, పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం వేశాడు. ఎందుకంటే అప్పుడు ఓట్లు వేసేటప్పుడు 1936లో ఓట్లు వేసేటప్పుడు ఏ క్యాండిడేట్ వాళ్ళ క్యాండిడేట్కి ఓట్లు వేయాలంటే ఒక క్రిస్టియన్స్ మొత్తం క్రిస్టియన్ ఎన్నుకోవాలి, హిందువులు మొత్తం హిందువులు ఎన్నుకోవాలి, ఇంకా దళితులను ఎన్నుకోవాలని చెప్పి అట్లా సిస్టమ్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇద్దరు నాయకులను ఎన్నుకునే హక్కు ఉండదు, ఒకే హక్కు ఉండేది. కాబట్టి రిప్రజెంటేషన్ చేసేసి అందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. 1936లో అందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. దాన్ని మీరు రిజర్వేషన్స్ అనకూడదు. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు,
క్రిస్టియన్ వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్ళకి ఇచ్చారు, ముస్లిమ్స్కి ఇచ్చారు. ఎవడు జనాభా వాడికి లెక్కని డిస్ట్రిబ్యూట్ చేశారు 1936లో. సో కాబట్టి దాన్ని రిజర్వేషన్ అనకూడదు, దాన్ని రిప్రజెంటేషన్ అనాలి. ఆ రిప్రజెంటేషన్ కోసం పెట్టిన దాన్ని తీసుకొచ్చి 1950 షెడ్యూల్ కేస్ట్ ఆర్డర్లో కలిపి అన్యాయం చేశారు. దాని గురించి ఆలోచించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా కంగారు పడేది ఏం లేదు. ఓకే, అది ఈ విషయం. అంటే ఈయన రవి గారికి చెప్పేది, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవి గారికి చెప్పేది ఇది. మతం ఎక్కడ రాజ్యాంగంలో లేదు. దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. నేను మతం మారినా నాకు రిజర్వేషన్ కావాలి అనే దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద వీళ్ళందరికీ బాధ కలుగుతుంది. మతం మారిన బాధ కలిగేది 100% బాధ కలిగేది. ఎస్సీ హోదా కావాలి, రిజర్వేషన్ ఇవ్వాలని పోరాటం మానేసి ఇందులోకి బ్రాహ్మణులను ఎందుకు తీసుకొస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. ఇది అంటే బ్రాహ్మణులు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది మరి ఇంకా మందకృష్ణ మాదిగ గారికి తెలియాలి. వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అదే చెప్తున్నాను. బ్రాహ్మణులు కాదు అడ్డుకుంటుంది బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణ సంఘాలు కాదు, అడ్డుకుంటుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మోడీ గారు ఎస్సీ కమిషన్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ఎస్సీ కమిషన్ కోర్టుకి ఇస్తే అయిపోయింది. మోడీ గారు ఓకే అంటే అయింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓకే అంటే అయింది, బీజేపీ వాళ్ళు సిద్ధాంతపరంగా తీసుకుంటే అది అయింది. వీళ్ళని వదిలేసి ఇక్కడ బ్రాహ్మణులు తగిలితే మనకేమొచ్చింది? అది కొద్దిగా మందకృష్ణ మాదిగ గారు కొద్దిగా స్ట్రాటజీ మార్చుకోవాలి. దాని గురించి పెద్దగా ఆలోచించేదేం లేదు. నేను అదే చెప్పాను కదా, నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు మాదికృష్ణ అన్న. ఆ మీటింగ్ అయిపోయాగానే ఒక బ్రదర్ ఫోన్ చేసిండు నాకు. అన్న మేము ఇట్లా అడిగాము, ఏం సార్ ఏంటి మీరు వాళ్ళలా కలిసి ఉండి మళ్ళీ మేము యుద్ధం అంటున్నారు, పోరాటం అంటున్నారు ఏంటి అని అంటే, అవునా కాంచీరామే చేశాడు, కాంచీరామే వాళ్ళతో కలిసిపోయి పనిచేశాడు, మనం ఎందుకు కలవకూడదని కన్విన్స్ చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు వీళ్ళందరినీ ఈ వర్గీకరణ పేరుతో మాదిగల ఓట్లను తీసుకెళ్ళి బీజేపీకి అటాచ్ చేశాడు. తెలంగాణలో క్రిస్టియన్ ఓట్లను కూడా బీజేపీకి అటాచ్ చేయడానికి మందకృష్ణ మాదిగ గారి ప్రణాళిక నడుస్తుంది. కాబట్టి మందకృష్ణ మాదిగ గారి యొక్క వ్యక్తిగతంగా ఆయన యొక్క పొలిటికల్ గేమ్స్ 100% మేము అపోజ్ చేస్తాము. బట్ ఆయన మాట్లాడిన మాటలు కంటెంట్ మాత్రం నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. పొలిటికల్లీ ఐ అపోజ్ హిమ్ బికాస్ ఈస్ ట్రైంగ్ టు టేక్ ఆల్ ద ఓట్ బ్యాంక్ టు భారతీయ జనతా పార్టీ సైడ్ వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడంటే వాళ్ళ వైపుకి. అది సంగతి. ఓకే, అదే చెప్తున్నా, అది తప్పేం లేదు. అప్పుడు ఎంసీ రాజయ్య గారు చేశారు, హిందూ మహాసభతో కలిసి ఉన్నారు. ఈయన బాబు జగజీవన్ రావు గారు కాంగ్రెస్తోనే కలిసి ఉన్నారు. అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. మేము అట్లాంటి ఆత్మాభిమానం చంపుకొని మేము పని చేయలేమన్నారు. మేమందరం అంబేద్కర్ ఫాలోవర్స్ని, అందుకని మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అంతే. థ్యాంక్ యూ, నమస్కారం.